ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। అందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీకాకుళం నుండి రామచంద్రరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ పరిచయం. మా ఊరు శ్రీకాకుళం, సారవకోట మండలం. నేను వృత్తిరీత్యా స్టేట్ బ్యాంక్లో క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే. నాకు ధ్యాన పరిచయం 2011లో ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఉండేటప్పుడు మా ఒక కొలీగ్ ద్వారా పరిచయం అయింది నాకు ధ్యాన పరిచయం. 2011లో ఎప్పుడైతే యాజ్ ఏ స్టూడెంట్గా, యాజ్ ఏ పీజీ హోల్డర్గా ఉండేటప్పుడు నాకు ధ్యాన పరిచయం అయిందో, అంతకు ముందులా నేను వివేకానంద గారి బుక్స్ కూడా చదివాను. చదివాను, ఏంటి సత్యం ఉంది, బట్ ఈ సత్యం అనేది నాకు రియలిస్టిక్గా ఎలాగ అనువదించుకోవాలి అనేది నాకు తెలియలేదు. వివేకానంద చిన్న బుక్స్, ప్రయాణం చిన్న చిన్న బుక్స్ మా ఫ్రెండ్ ద్వారా ధ్యాన పరిచయం అయింది. ఓకే, అప్పుడు నాకు రియలిస్టిక్ అండ్ ఓకే అంతర్ ప్రయాణం చేస్తేనే ఆ చిన్న చిన్న బుక్స్ అనేవి, వివేకానంద బుక్స్ అనేవి మనం రియలిస్టిక్గా తెలుసుకోగలం అనేది అప్పుడు నాకు ధ్యానం ద్వారా అయింది. ఎప్పుడైతే ధ్యాన పరిచయం అయిందో 2013లో నాకు బ్యాంక్ జాబ్ కూడా వచ్చింది. ఓకే. స్టేట్ బ్యాంక్లో కర్ణాటకలో వర్క్ చేశాను మేడం. నేను కర్ణాటకలో క్యాషియర్గా వర్క్ చేశాను 2013 నుంచి. మరి పత్రి సార్ని మొట్టమొదటగా ఎప్పుడు చూశారు? ఏమనిపించింది అసలు చూడగానే? పత్రి సార్ని మ్యాక్సిమం ఆన్లైన్ ద్వారా చూశాను మేడం. ఫస్ట్ టైం ఆన్లైన్ లో చూశారు? త్రూ ఆన్లైన్ ద్వారా చూసానా. త్రూ ఫస్ట్ ఎప్పుడైతే మా ఫ్రెండ్ నాకు పరిచయం చేశారో, వాట్ ఈజ్ ఇదేంటి, ఇది మెడిటేషన్ ఏంటి అనేసి కట్టగానే కడతాల్ అనేసి మనకి ప్రోగ్రామ్ అనేది, నేను అప్పటికి రాయచూరులో వర్క్ చేసి ఉండేవాడు కర్ణాటకలో. సారు వచ్చారు కూడా రాయచూరు వచ్చారు మేడం. కర్ణాటక రాయచూరు వచ్చారు. అక్కడ ఈవినింగ్ ప్రోగ్రామ్ జరిగింది. సార్కి ఇలాగా సెకండ్ ఇచ్చి అతను పాదాలకు నమస్కరించిపోయి అక్కడ ఒక వర్డ్ విన్నాను మేడం. ఏం విన్నారు? గురువు తాలూకు పాదాలు కాదు, గురువు తాలూకు పదాలు వినాలి అనేసి చాలా చాలా మంచి మెసేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఓకే పత్రి సార్ తాలూకా అతను ఏటైతే స్పీచెస్ వినడము యూట్యూబ్లో గట్టా ప్రారంభించాను. మరి ఆ పత్రి సార్ని చూడగానే మీకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వగానే ఏమనిపించింది? కొంతమంది పత్రి సార్ని నా గురువు, ఎన్నో జన్మల నుండి నాకు గురువు అంటారు, కొంతమంది ఒక ఫాదర్ లాగా చూస్తారు, కొంతమంది ఫ్రెండ్ లాగా చూస్తారు. మీకేమనిపించింది? మన జీవితంలో తల్లిదండ్రులు ప్రాపంచికంగా కనిపిస్తారు, బట్ ఒక ఆధ్యాత్మిక ఒక గురువు అనేది నాకు సాంగత్యం దొరికింది. ఓకే, ఇది రియలిస్టిక్. ఈ ప్రయాణం అనేది ఎంతో ఆత్మానందంగా ఫీల్ అయ్యాను మేడం. అతని తాలూకా ఆ మెసేజెస్ విని, ఎక్కడైతే ధ్యాన మహాయాగానికి కూడాను నేను సార్ ఉండే టైంలో కూడా వచ్చాను. ఆ మెసేజెస్, మార్నింగ్ మెసేజెస్ విని ఎంత ఆత్మ ఉల్లాసంగా నాకు చాలా అనుభవం కలిగింది మేడం. మీరు ఇందాక చెప్పారు సార్, గురువు పాదాలను కాదు పదాలను పట్టుకోవాలన్న మెసేజ్ విన్న తర్వాత పత్రి సార్ వీడియోస్ వినడం స్టార్ట్ చేశానని చెప్పారు. ఆయన సందేశాల్లో మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్నది ఏంటి? మితాహారము, మౌనం అంటారు. చాలా మంది మితాహారం అంటే కొద్దిగా మనం ఆహారం తీసుకుంటాం అనుకుంటాం, బట్ నా రియలిస్టిక్లో చాలా ధ్యానం అయ్యాక కూడా మనం ఎనర్జీ ఏంటంటే అది తెలుసుకోలేక మనం ఎనర్జీ లాస్ అయిపోతుంటాం. ఆ మితాహారం అనే కాన్సెప్ట్, మితాహారం అంటే ఓన్లీ ఆహారమనే కాదు, మన ఆత్మ పదార్థానికి మితాహారం అంటే ఇంద్రియ నిగ్రహణ అనేది శారదార్ గారు తెలుసుకున్నాను. అంటే ఇంద్రియాలకి ఒక బాహేంద్రియాలు, కర్మేంద్రియాలు అని మనకు ఉంటాయి. ఆ కర్మేంద్రియాలు అదుపు చేసుకుంటే మితాహారంగా, అంటే మన నాలుక, మన చెవులు, మన కళ్ళు, అంటే చూసేది ఏటి అవసరమో మనం అదే చూడాలి. యుక్తాహార విహారస్య, యుక్త చాష్టస్య కర్మసు, యుక్త స్వప్నవబోధస్య యోగో భవతి దుఃఖః. ఆ తాలూకా యుక్తంగా ఉండాలి. ఏదైతే మనం ఇంద్రియాల ద్వారా మనం చూస్తామో అది యుక్తంగా, మనకు సరైందే మనం చూడాలి, మనం సరైందే వినాలి, మిగతాది మనకు నెస్సిటీ. అది మితాహారం, అది ఆ కాన్సెప్ట్.
అది నాకు రియలిస్టిక్‌గా చాలా ఉపయోగపడింది మేడం. యాస్ ఎ బ్యాంక్ జూడ్‌కి ఎందుకంటే, అక్కడ చాలామంది నేను కౌంటర్‌లో వర్క్ చేస్తుంటాను. కొన్నిసార్లు అన్నెసెసరీగా ఆళ్ళు కాకపోయినా నేను ఎక్కువ మెసేజ్ ఇచ్చేవాళ్ళను. హ్మ్. ఆ మెసేజ్ ఇవ్వడం వల్ల అది నాకు నెగెటివ్‌గా నా మీద రిఫ్లెక్ట్ అయ్యేది. హ్మ్. వాళ్ళకేం అవసరము అదే నేను జస్ట్ హ్మ్. మెసేజ్ ఇచ్చేవాడిని. హ్మ్. ఆ వాయిసే ఇచ్చేవాడిని. అదే నేను వినేవాడిని. కొంతమంది మనం నెగెటివ్‌గా అంటారు. బట్ అది వినేవాడిని కాదు. హ్మ్. ఏదైతే మన పరంగా చేయవలదో అదే గ్రహించేవాడిని. ఆ విధంగా సార్ తాలూకు నాకు చాలా అనుభవపూర్వకంగా నెక్స్ట్ మౌనం మేడం. హ్మ్. సార్ కూడాను మాక్సిమం మౌనానికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అవసరమైనప్పుడు నోరు కట్టుకొని ఉండండి అని చెప్పారు. నోటిలోన ఆహ్, నోటిలోని మౌనము, మౌనము, మనసులోని మనసులో శూన్యము, దాని పేరు ధ్యానం. ధ్యానము హ్మ్. ప్లస్ నోట్లోన మాట నుదుటి మీద రాత. రాతని కూడా మరి సార్ చెప్పారు. సో, దాన్ని ఆచరించుకొని వస్తున్నాను మేడం నేను. సో, మరి మీ జీవితంలో మీకెప్పుడైనా టఫ్ సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు, అంటే ఛాలెంజెస్ ఎదురైనప్పుడు, పత్రి సార్ డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని మీకు మెసేజ్ ఇవ్వడం జరిగిందా? టఫ్ సిట్యుయేషన్ ఎదురైనప్పుడు బుక్స్ రూపంలో నాకు సందేశం కొన్ని వచ్చింది. సందేశం వచ్చాయి ఓకే. మేడం. హ్మ్. నాకు ఇలాగే పరిచయమైనప్పుడు అనుకోకుండా ఒక సాంగత్యంలో వెళ్ళినప్పుడు 'వకయోగ ఆత్మకథ' ఆ బుక్ నేను చదివాను మేడం. హ్మ్. యుక్తానందగిరి యొక్క యోగేశ్వర్లు వాళ్ళందరూ మహాతారు బాబాజీ కోసం అందులో. దాని ద్వారా మనకు సందేశం ఇచ్చారు. ఏ విధంగా ఈ మెడిటేటర్స్ అనేది వాళ్ళ తాలూకా ఆహ్, ఆహ్, నడవడిక ఉంటుందనేది దాంట్లో క్లియర్‌గా ఉంది మేడం. హ్మ్. ఆ బుక్స్ తర్వాత 'తులసి దళం'. ఓకే. ఆ 'తులసి దళము' సో, 'తులసి దళం' పత్రి సార్‌ది. ఆ! 2 ఉన్నాయి గదా! ఆ! 1, 2. 1, 2 మేడం. హ్మ్. 'తులసి దళం 1' అయితే కంప్లీట్ చేశాను మేడం. ఓకే. అసలేముంది 'తులసి దళం 1లో' మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆ బుక్ గురించి? ఆధ్యాత్మికం అంటే ధ్యానమనే కాకుండా డిఫరెంట్ మాస్టర్స్ తాలూకు మేడం. జీసస్ క్రీస్ట్, మహమ్మద్ ప్రవక్త, బుద్ధ భగవానుడు వీళ్ళందరూ కూడాను ధ్యానం కోసం ఏం చెప్పారు అనేసి మొత్తం తులసి దళం అంటే ఓన్లీ మన ధ్యానం చేయమనే కాదు. ఈ ఆధ్యాత్మికత బేసిక్ ఫండమెంటల్ మొత్తము తులసి దళంలో ఉంది మేడం. ఓకే. చాలా క్లుప్తంగా తర్వాత బుద్ధుని తాలూకు ఆర్య సూత్రాలు, హ్మ్. 7 సత్యాలు సరైన వాక్కు, సరైన ఇవన్నీ కూడా దృక్పథాలు ఇవన్నీ కూడాను తులసి దళంలో అందరు మాస్టర్ తాలూకు అనుభవాలు కూడాను తులసి దళం చాలా ఆనందంగా అనిపించింది మేడం. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు చెప్పారు సార్. దాంట్లో ఏదైనా మీకు కష్టంగా అనిపిచ్చిందా? ఒకటి కష్టం అనిపించింది మేడం. హ్మ్. ఇంకొక లైఫ్‌లో ఇంటర్ఫియరెన్స్ అవ్వకూడదు. ఓకే. ఎప్పుడైతే నాకు మా మిసెస్ వచ్చారు. హ్మ్. మా ఫ్యామిలీ మా మిసెస్ తను 2016లో మ్యారేజ్ అయింది. ఓకే. సార్ 18 ఆదర్శ సూత్రాలు నా ఇంట్లో వాళ్ళకి స్టిచ్ చేసుకున్నాను మేడం నేను. ఓకే. ప్రింట్ తీసుకొని స్టిచ్ హ్మ్. చేసుకున్నాను. హ్మ్. అవన్నీ కూడాను చాలా ఎటువండే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు హ్మ్. ఇంకొకళ్ళకి. హ్మ్. నాన్ ఇంటర్ఫియరెన్స్, నో జడ్జ్‌మెంట్. హ్మ్. ఇదనేది నా లైఫ్‌లో అంటే ఎంత రియలిస్టిక్‌గా వస్తుందంటే తర్వాత నేను రియలైజ్ అవ్వటం వల్ల చాలా మార్పులు జరిగాయి మేడం. హ్మ్. ఆ విధంలో మట్టుగా. ఓకే. ఏ విధంగా అంటే ఎప్పుడైతే 2016లో నాకు మ్యారేజ్ అయిందో మా మిసెస్ ఫుల్ నాన్ వెజిటేరియన్. ఎలాగంటే ఆహ్, రోజుకి వీక్లీ 7 డేస్ ఉంటే 8 డేస్ కూడా పెట్టినా సరే తినేసే అంత అంత ఫ్యామిలీ నుండి వచ్చారావిడ. ఓకే. ఎప్పుడైతే వచ్చారో ఏంటి నేను 2010 నుండి మార్చుకొని నా లైఫ్‌నే మార్చుకొని నేనొచ్చినప్పుడు నాకేంటి ఇది వచ్చింది హ్మ్. అనేసి ఏమి లేకుండా ఆవిడ మీదకి నేను ప్రెజర్ చేసేవాడిని మేడం. హ్మ్. శాకాహారి అవ్వండి అని శాకాహార చెప్పేవారు. హ్మ్. మిసెస్‌కి గౌతమి, హ్మ్. "గౌతమి నువ్వు ఈ శాకాహారం అంటే అంత లాభం ఉంది. నువ్వెందుకు నా మాట ఇనట్లేదు?" హ్మ్. అనేసి వాళ్ళ మీద ప్రెజర్ చేసేవాడిని. ఓకే. తర్వాత మా అమ్మ, నాన్నల మీద కూడాను నేను ప్రెజర్ చేసేవాడిని. హ్మ్. అది ఇంటర్ఫియరెన్స్ అవ్వకూడదు మనకు తెలీదది. హ్మ్. ఆ ఫార్ములా అనేది ప్రాపంచికంలో వచ్చేసరికి మనం ఆ ప్రిన్సిపల్ మర్చిపోతాం. హ్మ్. నాతో ఉండే వాళ్ళు కూడాను, మెలిగే వాళ్ళందరూ కూడాను నాలాగే మారాలని మనం ఊహించుకుంటాం. బట్ అవి డిఫరెంట్ సోల్స్ వాళ్ళు ఎదగడానికి వచ్చారని మనకు తెలీదు. హ్మ్. ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకోకపోతే. అలా ఎప్పుడైతే వచ్చారో ఆవిడి, అలాగేనే ఇప్పుడు వరకు గత 6 మంత్స్ అయిన వరకు 2016 నుండి హ్మ్. ఈ దగ్గరగా 9 ఇయర్స్ అయింది మేడం. ఓకే. 9 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఇప్పుడు శాకాహారి. శాకాహారంగా ఆవిడ మారారు. ఓకే. ఆ అర్హతతోనేమో
ఆ సోల్ అనేది హ్మ్. మన ధ్యాన మహాయజ్ఞానికి ఈరోజు మనకు రావటం జరిగింది. ఆ సోల్‌ని తీసుకొని వచ్చాం. ఓకే. సో, మీ మిసెస్ గూడా శాకాహారి ఇప్పుడు అయ్యారు. మీరిద్దరూ శాకాహారిగా కలిసి మారారు. ధ్యాన మహాయాగానికి, యజ్ఞాలకి ఇలా వెళ్తూ యజ్ఞానికి ఉంటారనమాట. వస్తున్నాను మేడం. హ్మ్. తను ధ్యానం కూడా చేస్తున్నది. ఓకే. మా పాప కూడాను పుట్టిన నుండి హ్మ్. చాలా ఆనందం. తను కూడా శాకాహారిగా పాప ఉంటున్నది. హ్మ్. ఇంకా ఏంటంటే మా అమ్మ, నాన్నలు కూడా హ్మ్. తనతో పాటు ఎప్పుడైతే నేను డెసిషన్ తీసుకున్నానో హ్మ్. నో జడ్జ్‌మెంట్. అంటే మా అమ్మ, నాన్నలు పొలం పనులు చేస్తారు మేడం. హ్మ్. నేను వీక్లీ నాకు సెలవు వెళ్ళిపోతాను నేను. ఓకే. వెళ్ళిపోయి వాళ్ళలో వాళ్ళు కలిసిపోయినట్టుగా జడ్జ్‌మెంట్ చేయకుండా హ్మ్. వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు. ఆ పనులు నేను హెల్ప్ చేసేవాడిని. అలా చేయటం వల్ల నాకు అనుకరణగా వాళ్ళు మారారు. ఓకే. నా మాట వినటం హ్మ్. మారారు. ప్రారంభించారు. హ్మ్. ప్రారంభించారు. ఎప్పుడైతే మాట వినడం ప్రారంభించారో, ఏదో బాబు చెప్తుండు సరే కూర్చుని బావుంటది కదా! అనేసి మెడిటేషన్‌లో కూర్చున్నారు. ప్రెజెంట్ టోటల్ మై ఫ్యామిలీ ఈజ్ శాకాహారం మేడం. ధ్యాన ధ్యానం కుటుంబము, ధ్యానం కూడా శాకాహార చేస్తున్నారు. కుటుంబం. చాలా ఆనందంగా ఉన్నవాడు. ఇది నో జడ్జ్‌మెంట్ ఈవెన్ చాలా అప్పలకూల్ మేడం. ఈవెన్ రియల్ ఎస్టేట్‌లో బ్యాంక్‌లో కూడాను ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదు మేడం. వాళ్ళు వచ్చారంటే జస్ట్ రిసీవ్ చేసుకోవాలి. మనం తెలుసుకున్నంత వరకు తెలుసుకోవాలి. మిగతాది తెలుసుకోకూడదు. హ్మ్. అలా విడిచిపెట్టింది చాలా తెలుసుకున్నాను మేడం. ఓకే. 18 ఆదర్శ సూత్రాలు. నో డాక్టర్, నో మెడిసిన్ అని ఓకే. పత్రి సార్ చెప్తారు గదా సార్! ఇది మీరెలా ఆచరించుకునేవాళ్ళు? ఇది కూడా నాకు అనుభవంలో వచ్చింది మేడం. ఓకే. ఎప్పుడైతే నేను ధ్యానంలో చేస్తుండి కూడాను, నేను ఈ విధంగా వీళ్ళకి జడ్జ్‌మెంట్ చేయడము, తర్వాత చేయడం దీనివల్ల నేను చేసే ధ్యానాన్ని ఎనర్జీ లాస్ అయిపోయేది మేడం. ఓకే. ఎప్పుడైతే లాస్ అయిపోయేదో నాకు సోరియాసిస్, హ్మ్. మైగ్రేను హ్మ్. నేను కాలు కిందయితే బ్లీడింగొచ్చింది మేడం నాకు. ఓకే. ఈ బ్లీడింగొచ్చేది ఏంటి అలోపతి యూజ్ చేశాను, హోమియోపతి యూజ్ చేశాను. దానికి తర్వాత తెలుసుకున్నాను. మనకు తెలిసిన ధ్యానం ద్వారా సత్యం బోధపడుతుందని తెలిసింది. ఆ సత్యం అనేది నాకు బోధపడింది. హ్మ్. దీనికేం లేదు. మన ఆలోచన విధానంలో మారాలి. ఎవరిని జడ్జ్‌మెంట్ చేయకూడదు అని తెలుసుకొని అప్పుడు అర్థమైంది. సో, డాక్టర్ వల్ల నయం అవ్వదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అలోపతి యూజ్ చేశాను హ్మ్. సోరియాసిస్‌కి. హ్మ్. తర్వాత హోమియోపతి యూజ్ చేశాను. ప్రేమ్‌నాథ్ సార్‌కి కూడాను నా తాలూకా ప్రాబ్లమ్ వివరించాను. మా హ్మ్. ప్రేమ్‌నాథ్ సార్‌కి. హ్మ్. సీనియర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. "నువ్వు 6 గంటలు ధ్యానం చేయాలి. అని రోజుకి 6 రోజుకి గంటలు 6 ధ్యానం గంటలు ధ్యానం చేయమన్నారు. చెయ్యి. నీ హ్మ్. సోరియాసిస్ పోతుందన్నారు." అలా ఎన్ని రోజులు చేశారు? అలాను 6 గంటలు చేయలేదు గానీ, రోజుకి నా డ్యూటీ పరంగా నేను 3 అవర్స్ చేశాను మేడం. ఓకే. రోజుకి 3 అవర్స్ 41 డేస్ చేశాను హ్మ్. మేడం. ఎప్పుడైతే 41 డేస్ చేయడమో, నాకు ఏదైతే ఈ తాలూకా పెయిన్ అనేది నాలో ఉండే యాంగ్జైటీ, తర్వాత ఈ సోరియాసిస్, తర్వాత మైగ్రేన్ అనేది నాకు పోయినట్టుగా నాకు రిలీఫ్ ఇచ్చింది మేడం నా బాడీ. ఓకే. ధ్యానం సర్వరోగ నివారిణి అంటే, మీరు దాన్ని విని జీవితంలో ఇంప్లిమెంటేషన్ జేసి మీరు సక్సెస్ చేసుకున్నారనమాట. చేసుకున్నాను మేడం. ఏ వండర్‌ఫుల్ సార్. హ్మ్. ధ్యానము సర్వరోగ నివారణి, హ్మ్. ధ్యానం సకల భోగ కారిణి. ఆ హ్మ్. భోగాలు కూడా ఏదైతే నేను ధ్యానం ప్రారంభించానో ఆ భోగాలున్నాయి. ఇప్పుడు డాక్టర్ సచ్ దగ్గరికి పోలేదు కాబట్టి, ఆ డబ్బులు గూడా మిగిలినాయి డబ్బులు గదా సార్! కూడా భోగం మిగిలాయి మేడం. వచ్చింది ఆ! గదా! ఆ! ధ్యానం సత్యజ్ఞాన హ్మ్. ప్రసాదిని. ఇంకోటి ఎప్పుడైతే మనం ఈ మెడిటేషన్ ద్వారా మనం వచ్చామో, ఇవన్నీ తెలుసుకున్నామో, ఏదైతే ఎనర్జీ లాసు జీకే సార్ కూడాను చాలా ధన్యవాదాలు. స్పిరిచువల్ టాబ్లెట్స్ కూడాను దాంట్లో L1 కోర్స్ చేశాను మేడం. హ్మ్. అది కూడాను ఆహ్, రియలిస్టిక్‌గా ఏ విధంగా మనం ఉపయోగ చేసుకోవచ్చు. మనం ఇదంతా కూడాను ఆహార పద్ధతులు 12 టాబ్లెట్స్ ఉంటాయి. ధ్యానము, పౌర్ణమి ధ్యానము, పిరమిడ్ ధ్యానము, సామూహిక ధ్యానము, మితాహారం అండ్ మౌనము. ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి. హ్మ్. ఎప్పుడైతే ఎనర్జీ సేవ్ చేసుకుంటాం బట్ మిగతాది కూడా మనకు తెలుసుకోవాలి. ఇంకొక 6 టాబ్లెట్స్ ఉంటాయి. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, తర్వాత ఆనందో బ్రహ్మ, తర్వాత హెల్త్ సైన్స్ క్లాసెస్‌లు, తర్వాత ఆచార్య సాంగత్యము. ఇవంతా కూడాను మనకు రియలిస్టిక్‌లో అవసరం అనేసి గురువుగారి దగ్గర కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు చక్కగా, చాలా చక్కగా వివేకానంద ధ్యాన ఆరోగ్య కేంద్రం అనేది ఒక నర్సన్‌పేటలో స్థాపించి ప్రతిరోజు కూడాను ఇలాను వన్స్ సీనియర్స్ మాస్టర్‌ని తెప్పించుకొని ఎవ్రి మంత్లీ క్లాస్ పెట్టిస్తున్నాం. నర్సన్‌పేటలో ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నది. సా ఓకే. సారవకోటలో కూడాను ధ్యానం స్టార్ట్ చేశా. మా విలేజ్‌లో అయితే
సిటీలో కన్నా విలేజ్‌లో ఈ ధ్యాన ధ్యాన ప్రచారం అనేది మేడం ఎక్కువగా ఉంది అని. నో అంటే మైండ్ ఉండదు మేడం. అంటే ఆలోచన ఎక్కువ ఉండదు. వాళ్ళు జస్ట్ అట్రాక్ట్ అవుతారు. సో, మా విలేజ్‌లో కూడా ధ్యాన పరిచయం అయింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఉన్నారు మేడం. సో, పత్రి సార్ నుండి మీరేం నేర్చుకున్నారు సార్? ధ్యానం అంటే ధ్యాన స్థితిలో కాకుండా నిత్యము అంటే ఏ పని చేసినా ఒక ధ్యాన స్థితిలోనే ఉండాలి అనేసి గురుగారి దగ్గర నుండి అతను చూసి మనం నేర్చుకోండి. ఏ చేసినా భోంచేసినా సరే ఆ విధంగా ఆనందంగా, ఏదైనా పని చేసినా సరే ఆ విధంగా చాలా అంకిత భావంతో, చాలా రెస్పాన్సిబిలిటీగా సార్ మనకి కనిపిస్తుంటారు మనకి. అవును. సో, సార్ దగ్గర నుండి ఆ విషయం నేర్చుకున్నాను మేడం. చాలా అంకిత భావంగా దాన్ని ఒక దీన్నిగా మంచిగా తీసుకొని ధ్యాన స్థితే. ఈవెన్ ధ్యానం కూర్చుంటే ధ్యానం కాదు. ఈవెన్ మనం ఏ పని చేసినా, భోంచేసినా ఇదంతా కూడాను ధ్యాన స్థితి కింద మనకొస్తుందనేసి సార్ దగ్గర చూస్తుండే అబ్జర్వ్ చేశాను. ఓకే. మరి పత్రిజీ మానస పుత్రిక అంటారు. ధ్యాన జగత్తు మాసపత్రికని. సో, అది పత్రిక ఎలా ఉంది సార్? దాంట్లో ఏముంటాయి? మేడం 'ధ్యాన జగత్' మాసపత్రిక నేను అప్పటి నుండి నిత్యము కూడాను నాకు వస్తుంది మేడం. 'ధ్యాన జగత్' మాసపత్రిక. దాంట్లో డిఫరెంట్ మాస్టర్స్ తాలూకు సందేశాలు, చాలామంది హాస్టల్ మాస్టర్ తాలూకు సందేశాలు, దాంట్లో చాలా వివరంగా దానిలో ఉంటాయి. నేను కూడా దానికి కొన్ని స్కూల్స్‌కి నేను కూడాను డొనేట్ చేస్తున్నాను. ఓకే. చాలా ఇన్ఫర్మేషన్ మేడం. మంత్లీ ఒక మనిషికి కావాల్సిన కొంతమందేంటంటే దాన్ని చూసి చాలా మంత్రముగ్ధులవుతున్నారు. అంత స్ స్ అంటే అర్థం చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది మేడం. సో, ఒక ధ్యానిగా, ఒక జ్ఞానిగా మీరిచ్చే మెసేజ్ ఏంటి సార్? ప్రతి మనిషి కూడాను మేడం ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ తనకు ఉన్న పరిధిలో ఇవన్నీ కూడాను ప్రతి మనిషి కూడాను ఈ కలియుగంలో ప్రతి మనిషి కూడాను ని కంపల్సరీగా చేయాలి మేడం. ఇవి చేస్తేనే ఆ ఆత్మ పురోగతి అనేది మనకి ప్రతి మనిషికి కూడాను ఆత్మ పురోగతి అవుతుంది. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. కంపల్సరీగా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ కంపల్సరీగా ప్రతి మనిషి కూడాను తనకు తగిన విధంగా కంపల్సరీగా చేయాలి మేడం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, పత్రిజీతో మీకున్న సాన్నిహిత్యాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో, విన్నారు గదండీ! పత్రిజీతో ప్రయాణం కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.